హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగు అమ్మాయి రమ్య. ఈరోజు వీడియో ఏంటంటే సోరకాయ అప్పాలంటారు కదా, అట్లా నేను సోరకాయతోని సర్వపిండి అనేది చేస్తూ ఉన్నాను. ఈ సోరకాయతోని సర్వపిండి, సోరకాయతోని అప్పాలు చేద్దామని ఎన్ని రోజులు కాదు, అసలు నెలలు. అంటే మేము ఎక్కువ సోరకాయ అనేది తినము అన్నమాట. అట్లా చాలా రేర్గా తీసుకొచ్చిన సాంబార్ చేసినప్పుడు మాత్రమే తీసుకొస్తాము. సాంబార్ వరకే కట్ చేసి అందులో వేసేస్తాను. ఏమన్నా కొంచెమన్నా మిగిలితే ఎవరికైనా ఇచ్చేస్తాను. నాకు అసలు అది ఉన్నప్పుడు గుర్తుకుండదు అనమాట. మొన్న సడన్గా గుర్తుకొచ్చింది అనమాట. సొరకాయ మా ఆయన తీసుకొచ్చాడు అక్కడ కూరగాయలకు వెళ్ళినప్పుడు. గుర్తుకొచ్చింది కదా, అసలు చాలా రోజులైంది కదా చేద్దాము అనుకొని స్టార్ట్ చేశాను. దాన్ని వన్ డే మొత్తం ఉంచి తర్వాత నెక్స్ట్ డే పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉంటుందని ట్రై చేద్దామని అలా ట్రై చేశాను. ఫస్ట్ దాన్ని పొట్టంతా తీసి ఇట్లా తురుముదాం అనుకున్నాను. తురిమితే అస్సలు కిందికి జారడం లేదు అస్సలే. అలా అని అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీకి పడదామని మిక్సీకి వేసాను. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పచ్చిమిర్చి అంటే మనకు కావలసినంత కారంతోనే పచ్చిమిర్చి నేను కొంచెం ఎక్కువనే వేసాను. కొత్తిమీర, కరివేపాకు, ఇక్కడ నేను వేసేది జీలకర్ర కూడా మన టేస్ట్కు తగ్గట్టు కరివేపాకు అనేది ఇప్పుడు వేస్తూ ఉన్నాను. మనకు కావాల్సిన అవి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఉన్నా కూడా అవి వేసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే నేను వేసాను. ఇక్కడ మళ్ళీ వెల్లుల్లి కూడా వేస్తూ ఉన్నాను కొంచెం టేస్ట్ కోసం. నేను సర్వపిండి పెడితే ప్రతి ఒక్కటి ఖచ్చితంగా వేస్తాను. ఇది మొత్తం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్లో సాల్ట్ కొంచెం ఇప్పుడు వేసిన వాటికి సొరకాయ, పచ్చిమిర్చికి వీటికి సరిపడా అంత కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పిండి కోసం నువ్వులు కొంచెం లైట్గా వేయించిన తర్వాత ఇక్కడ పిండి తీసుకున్నాను. అంటే మనకు కావాల్సినంత పిండి తీసుకొని అందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ అంతా అందులో పిండికి సరిపడా అంతా పేస్ట్ వేసుకోవాలి. నేను చేసుకున్నదైతే పేస్ట్ మాత్రం కరెక్ట్, నేను తీసుకున్న పిండికి ఆ పేస్ట్ మొత్తం కరెక్ట్ సరిపోయింది. ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. మళ్ళీ ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేసాను. కరివేపాకు, కొంచెం కొత్తిమీర, సాల్ట్ అవి కూడా వేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇందులో ఇంతకుముందు వేయించుకున్నాను కదా నువ్వులు, అవి కూడా కొంచెం వేసాను. కొంచెం ఎక్కువనే వేస్తాను నేను ఎప్పుడు సర్వపిండి అంటే సొరకాయ సర్వపిండి కాకుండా నార్మల్ సర్వపిండి పెట్టినా కూడా నేను ఎక్కువగా పల్లీలు అనేది, నువ్వులు, శనగపప్పు చాలా తక్కువగా నేను వేస్తాను. కానీ నువ్వులు అయితే షూర్గా కంపల్సరీ వేస్తూ ఉంటాను. ఇక్కడ పల్లీలు వేసాను, పల్లీలు వేయలేదు ఇందులో. నేను ఇప్పుడు శనగపప్పు వేసాను, నువ్వులు అంతే. పల్లీలు ప్రజెంట్ అప్పుడు ఇంట్లో నాకు లేకుండే, అందుకని నేను వేయలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే ప్రజెంట్గా వేసాను అన్నీ. ఇక్కడ నేను చెప్పినట్టు కొత్తిమీర కూడా వేసాను. ఇక్కడ మళ్ళీ కొంచెం జీలకర్ర, ఇవన్నీ ఫస్ట్ మనం అందులో పేస్ట్లో సొరకాయ మిక్సీ పట్టుకునే పేస్ట్లో ఏమేమి వేస్తామో మళ్ళీ ఒక వెల్లుల్లి తప్పించి మిగతా అన్నీ కంపల్సరీగా వేస్తాను నేను పిండి కలుపుకునే టైంలో ఖచ్చితంగా. ఇక్కడ చూడండి కరెక్ట్ సరిపోయింది. అసలు నేను వాటర్ పడతాయేమో అనుకొని వాటర్ కూడా పెట్టుకున్నాను పక్కకి, కానీ వాటర్ కూడా అసలు ఏమీ పడలేదు. ఆడికాడికి కరెక్ట్ సెట్ అయింది. కొలతలు లేకుండా కొంచెం అంచనా ప్రకారం వేసింది, కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ పిండి మొత్తం ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి, మెత్తగా కలుపుకోవాలి పిండి మొత్తం. మనం సరిపిండి చేసే విధానం అంటే మనం కలుపుకునే పిండితోనే ఆధారపడి ఉంటుంది. మనం పిండి సరిగ్గా మెదపకపోయినా, సరిగ్గా కలపకపోయినా కూడా సర్వపిండి అనేది రాదు, ఇచ్చుకపోతూ ఉంటుంది మనకు గిన్నెకు పెట్టేటప్పుడు. అందుకనే ఇలా మంచిగా గట్టిగా నాకు అంతసేపు అంత లేక ఇట్లా బాదుతూ ఉంటాను. గిన్నెకేసి ఇట్లా బాదుతూ ఉంటాను. ఇట్లా కూడా వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను మళ్ళీ గిన్నె తీసుకున్నాను. ఇందులో సరిపడా అంత ఆయిల్, నేను సర్వపిండికి కొంచెం ఆయిల్ ఫస్ట్ గిన్నె కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తాను. అంటే ఎక్కువగా అంటే ఒక ఇప్పుడు ఎంత ముందు అది గరిటె కాదు కానీ ఆయిల్ స్పూను
దాంతోనే 2 వేస్తాను నేను కంపల్సరీ. మళ్ళీ సెకండ్ గిన్నెకి అంత వేయను, ఒక స్పూన్ అంత వేస్తాను. ఎందుకంటే గిన్నె ఫస్ట్ టైం కాబట్టి గిన్నెకి అతుక్కుపోతుంది అని కొంచెం ఎక్కువగా వేస్తాను, ఖరాబ్ అయిపోతుంది కదా అనే విధంగా. ఇక్కడ గిన్నెకి మంచిగా అదుముకోవాలి, ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మంచిగా అదుముకోవాలి. నేనైతే పలచగానే పెడతాను, కొంతమంది ఇట్లా మందంతో పెడతారు. నాకు అలా మందంతో పెడితే అసలు ఎందుకో నచ్చదు. ఈ సొరకాయ అప్పాలని కాదు, నార్మల్గా సర్వపిండి పెట్టినా కూడా నేను పలచగానే పెడతా ఉంటాను. మధ్యలో హోల్స్ అనేది చేసుకోవాలి. మధ్యలో హోల్స్ అనేది ఎందుకు చేసుకోవాలంటే మనకు సర్వపిండి అనేది కరెక్ట్గా కాలుతుందా లేదా అనే విధంగా ఉంటుంది, తెలుస్తుంది అన్నమాట. అలా హోల్స్ పెట్టుకుంటే మనకు తెలియదు అన్నమాట, మధ్యలో కాలుతుందా లేదా, మాడుతుందా మాడట్లేదా అదేమీ తెలియదు. అలా హోల్స్ అనేది పెడితే మనకు మధ్యలో మాడుతుందా, కరెక్ట్గా కాలిందా లేదా అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. నేను కంపల్సరీ అట్లా పెడతా ఉంటాను, హోల్స్ అనేది ఖచ్చితంగా చేస్తాను నేను ప్రతిదానికి. ఇక్కడ గిన్నెను తిప్పుకుంటూ కాలవాలన్నమాట. కొంతమంది గిన్నెను అట్లనే పెడతా ఉంటారు, కానీ నేను అలా కాదు. గిన్నెను సిమ్లో పెడతాను, మొత్తం గ్యాస్ మొత్తం సిమ్లో పెట్టి చిన్న చిన్నగా గిన్నెను తిప్పుకుంటూ కాలుస్తూ ఉంటాను నేను, ఇలా చూపించిన విధంగా. ఇప్పుడు ఇంకో సైడ్ నేను పెడతాను చూడండి, మీకు అర్థమైపోతుంది. అటు సైడ్ పెట్టి ఇప్పుడు ఈ గిన్నెకి పటకార ఎందుకు పెట్టానంటే అటు సైడ్ అది ఆగట్లేదు, ఇది ఆగుతుంది కానీ అటు సైడ్ది ఆగట్లేదు. అందుకని దీన్ని నేను పట్టుకుంటాను కదా అని, ఇది ఫస్ట్ పెట్టినా కదా, సెకండ్ పెట్టిన దానికి కొంచెం టైం పడుతుంది కదా అని ఫస్ట్ అయితే కాల్ చేస్తూ ఉన్నాను. ఇలా మీకు ఎంతమందికి నచ్చుతుంది సర్వపిండి, సొరకాయ సర్వపిండి, తెలంగాణ సర్వపిండి అని కూడా అంటారు. ఇలా నాకైతే చాలా ఇష్టం. కానీ ఫస్ట్ టైం సొరకాయతో సర్వపిండి పెట్టడం నా పెళ్ళైనప్పటి నుంచి ఫస్ట్ టైం నేను పెట్టడం. అంటే ఎప్పటి నుంచో పెడదాం పెట్టాలి అని అనుకున్నా, కానీ వన్ టైం కూడా అసలు ఎప్పుడు పెట్టలేదు. ఈ రోజుకి కుదిరిందనమాట. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది సొరకాయ సర్వపిండి అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మేము ఎప్పుడు కానీ మ్యాక్సిమం వేరే అంటే పచ్చిమిర్చి పేస్ట్ చేసి ఇప్పుడు వీళ్ళు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుతాను. కాకపోతే సొరకాయ ఒక్కటి ఉండదు అందులో, మిగతాయి మొత్తం పచ్చిమిర్చి అంటే ఎండుకారం కూడా వేసుకోవచ్చు. నేను ఎండుకారం వేయకుండా పచ్చిమిర్చి మిక్సీ పట్టి నార్మల్ సర్వపిండి పెడతా ఉంటాను. నార్మల్ సర్వపిండి అంటే 1 మంత్కి ఒకసారి కంపల్సరీ పెడుతూనే ఉంటాను. ఇది మాత్రం సొరకాయ సర్వపిండి మాత్రం అసలు రేర్, అంటే రేర్ కాదు అసలు, ఫస్ట్ టైం అన్నమాట నేను పెట్టడం. ఇక్కడ వీడియోలో చూడండి ఎంత బాగా కాలిందో. ఇక్కడ మీకు చూపెడదామని ఇట్లా వెనకాలకు చూపెడదామంటే అది కాలుతూ ఉంది. సడన్గా పటకార అనేది పెట్టాను నేను, అది ఎడమ చేతిని పట్టుకుంటే అసలు అది కాలుతూ ఉంది. అందుకని మళ్ళీ సెకండ్ గిన్నెకు కూడా చూపిస్తాను, వెనకాలకు కూడా ఎంత బాగా కాలిందో. టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి.